హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఏమంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. సో ఫ్రెండ్స్, మేము నిన్న నైట్కి ఏమంటే 10 వరకు మేము రీచ్ అయిపోయినాము ఊరికి అయితే. సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ ఏమంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ ఏమంటే అవి శారదాని బాగా ఏమంటే బయట నుంచి తెచ్చారు. మైసూర్ బజ్జీ, ఉప్మా అండ్ ఇడ్లీ అయితే తెచ్చారు. ఏమంటే ఫ్రెండ్స్, ఇవన్నీ దొరుకుతాయి మేమున్న సిటీకి. అక్కడ ఔరంగాబాద్ సైడ్కి ఏమంటే మేము ఒక చిన్న సిటీలో ఉంటాం. అక్కడ ఏమంటే ఇడ్లీ, దోశ ఏం షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడైతే తినరు ఇవన్నీ ఏమి. అయితే బజ్జీలు, వడాపావ్ అంటే అవే దొరుకుతాయి. అవేమి తినబుద్ధి కావు ఎక్కువైతే. వస్తే మంచిగా ఇవన్నీ తినచ్చు. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, మేము టీవీ తెచ్చాము కదా. అయితే ముందర చిన్న టీవీ తీసేసాము అండ్ ఆ టీవీ పెట్టేసాము. మళ్ళీ ఏమంటే మషిన్ కూడా తెచ్చినాం ఫ్రెండ్స్ మేము గాడిలో, అంటే మా కార్లో. మా ఇక్కడ 3 మషిన్స్ ఉండే కదా. ఒక మషిన్ అయితే ఇక్కడ ఊరక్కడ తెచ్చి పెట్టేసాము, స్టిచ్చింగ్ మషిన్. అండ్ ఇక్కడ ఏమంటే లంచ్ టైమింగ్ ఇక్కడ అయితే మటన్ కర్రీ చేసింది అమ్మ, బాగా తెచ్చింది. అండ్ గరం గరం రైస్. అండ్ అమ్మ అయితే ఇక్కడ ఏమంటే వెజ్ తినదు, అందుకే ఇక్కడ పప్పుచారు. సో నిన్న నైట్దే తింటుంది అమ్మ అండ్ ఆవకాయ. సో ఇక్కడైతే మేము అందరం అయితే లంచ్ చేస్తున్నాము. ఏమంటే లంచ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మేము మసిన్ గింట సెట్ చేసి అవి టీవీ కూడా సెట్ చేయాలి అని అంత మొత్తం దుమ్ము ఏంటంటే కొంచెం క్లీనింగ్ కూడా చేసుకున్నాము, అందుకే లేట్ అయిపోయింది. సో ఇక్కడైతే అందరం అయితే కలిసి మంచిగా ఇక్కడ లంచ్ చేసుకున్నాము. అండ్ ఏమంటే ఇక్కడ టీవీ అయితే మంచిగా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాము. అండ్ చిన్న టీవీ ముందర టీవీ ఉండే కదా ఫ్రెండ్స్, అది మాది ఉండే. అయితే అమ్మ ఏమన్నదంటే అక్క వాళ్ళ ఆడపడుచుకు ఇద్దాము, వాళ్ళ ఇంట్లో టీవీ లేదు కదా, అందుకైతే వాళ్ళకు ఇచ్చేస్తున్నాము. అంటే ముందర టీవీ అది కూడా మంచిగానే ఉండే. అది ఈవినింగ్ టైం అని ఇప్పుడు టీ అయితే చేస్తుంది. 4 ఏమో టైం అవుతుంది. అంటే టైమింగ్ అంత అయితే ఎక్కలేదు ఫ్రెండ్స్. ఇది చాలా రోజు బ్లాగ్. ఏమంటే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు షార్ట్ వీడియోలో నేను రీసెంట్లీ బ్లాగ్ స్పోర్ట్స్ అంటే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ లాంగ్ వీడియోలు కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏమంటే మేము వాస్తు యంత్రం ఆర్డర్ చేసింటాం ఫ్రెండ్స్. జీ తెలుగులో ఓంకారం ఎపిసోడ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ కార్యక్రమం గురూజీ దగ్గర నుంచి మేము ఇది 3500కి ఏమంటే ఈ వాస్తు యంత్రం మేము ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. అది మేము ముందు వచ్చింటాం కదా, అప్పుడు ఆర్డర్ చేసింటి. మళ్ళీ ఏమంటే 20 డేస్లో వచ్చింది. అమ్మ అయితే ఇక్కడ మంచిగా అది ఆర్డర్ రిసీవ్ చేసుకుంది, కానీ పెట్టడానికి అమ్మకు రాలేదు. అయితే ఇవాళ ఏమంటే బాగా మంచిగా చేశారు. అండ్ ఇక్కడ సో చూడండి, మా చెట్లకైతే మంచిగా పువ్వులు వచ్చాయి. అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచిగా హాయిగా అనిపిస్తుంది. సో ఇక్కడ అన్ని పువ్వులకు చూసి. అండ్ ఇక్కడ వెనకాల అయితే మంచిగా షేన్ ఉంది ఫ్రెండ్స్. అంటే అక్కడ సో చూడండి గ్రీనరీ. ఇక్కడైతే టీ అయితే అక్క ప్రిపేర్ చేసేసింది ఫ్రెండ్స్. అందరైతే టీ తీసుకుంటాం. అక్క అయితే ఇక్కడ ఏమంటే కాఫీ కదా, అయితే కాఫీ తాగుతుంది. అండ్ ఇక్కడ నిన్న వస్తూ ఉండగా ఏమంటే కుకీస్ తెచ్చింటాం ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్నాయి అవి. ఇక టీ తాగుతూ మేమైతే కుకీస్ తింటున్నాం. నాన్నకైతే టీ ఇచ్చేసింది. అండ్ విశాఖ ఏమంటే మిల్క్ తాగుతున్నారు. ఎప్పుడెప్పుడు టీ తాగేస్తారు వాళ్ళు. ఇక్కడ ఏమంటే మంచిగా టీ టైం మేము ఎంజాయ్ చేస్తున్నాం అమ్మతోనైతే. ఊరక్కడ వస్తే చాలా మంచి డేస్ అయితే స్పెండ్ అవుతాయి ఫ్రెండ్స్. మేము ఏమంటే 2 డేస్ కోసం వచ్చాము. అండ్ ఇప్పుడే వర్షం వచ్చిపోయింది ఫ్రెండ్స్, అందుకే ఏమంటే బట్టలు ఇక్కడ ఆరేసాము ఫ్రెండ్స్. కింది ఒక రూమ్ ఉంది కదా మాది, అది. అండ్ పక్కకు చిన్న రూమ్ ఉంది, అదేమంటే మేము రెంట్కి ఇచ్చేసాము. అందుకే ఇప్పుడు 3 రూమ్స్ మేము యూజ్ చేస్తున్నాము. అది ఇక్కడ బాగా వీడియో అంటే వాళ్ళది కూడా తీసుకుంటున్నాను, నాకు కూడా రాని వీడియోలు అని. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ ఏమంటే పొద్దున్న లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము క్లీనింగ్ చేస్తుంటే అమ్మది ఏమంటే పూజ అలానే ఉండిపోయింది. మళ్ళీ ఏమంటే 12 తర్వాత పూజ చేయొద్దు, అందుకే ఈవినింగ్కు మళ్ళీ ఏమంటే అంటే ఆఫ్టర్నూన్ టైంకు 4 నుంచి మనం చేసుకోవచ్చు 7 దాకా. అయితే ఇప్పుడు ఏమంటే అమ్మ పూజ చేసుకుంటుంది, మంచిగా ఫ్రెష్ అయిపోయింది, పువ్వులు అయితే తెంపుకుంటుంది. అమ్మ అయితే ఏమంటుందంటే రోజు ఇట్లా ఈ జల్లి గుళ్ళు ఉంది కదా ఫ్రెండ్స్, అవి 2 గుళ్ళలు నిండా అయితే పువ్వులు వెళ్తాయి అన్నీ మన ఈ గార్డెన్లో. సో చూడండి, ఇది ఇక్కడ మంచిగా మేము పువ్వులు అయితే తెంపుకుంటున్నాము.
చూసారా ఎన్ని పువ్వులు అయితే నేనైతే కొంచెమే పువ్వులు తెంపుకున్నాను ఫ్రెండ్స్, చాలా పువ్వులు వెళ్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏముంటుంది మల్లెపువ్వు అయితే, ఇది మంచిగా గుచ్చి మల్లెపువ్వు ఉంది ఫ్రెండ్స్, చాలా ఇట్లా థిక్గా వస్తుంది. అండ్ అమ్మ ఏమంటే ఇక్కడ శివుని పిండం అండ్ ఇక్కడ ఆవైతే ఇక్కడ పెట్టేసింది ఫ్రెండ్స్. సో చూడండి మంచిగా నీళ్లు పోయొచ్చు, శివునికి ఎన్ని నీళ్లు పోస్తే అన్ని మంచిగా ఉంటారు. అండ్ సో చూడండి ఇక్కడ ఆరెంజ్ గులాబీలు అయితే మంచిగా వచ్చేసాయి. అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసుకుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఫ్రెండ్స్ మంచిగా పూజ చేస్తే. అమ్మ అయితే ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకుంది, జపం చేస్తుంది. అమ్మ పూజ చేస్తుంటే మంచిగా చాలా అంటే డీప్లీగా మంచిగా పూజ చేస్తుంది ఫ్రెండ్స్. ఏమంటే ఎక్కడ కూడా ఇది చేయకుండా, సో ఇక్కడ పిండాన్ని కూడా మంచిగా అయితే శివలింగంకు నీళ్లు పోసేసి పూజ చేసేసింది. ఆకులని ప్రసాదం కూడా చక్కెర పెట్టేసింది. అమ్మ అయితే కిచెన్ మీద ఇట్లా అయితే అన్నపూర్ణ దేవికి రోజు ఏమంటే దీపం పెడతారు ఫ్రెండ్స్ మంచిగా ఇట్లా. అండ్ ఏమంటే బాగా ఇప్పుడు బయట మార్కెట్కి వెళ్ళిండే అయితే వెజిటేబుల్స్ కొనుక్కొచ్చిండే అయితే అవి ఇక్కడ ఏమంటే వేరే వేరే చేసి ఇక్కడ ఏమంటే ఫ్రెష్గా అవి వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దాని మందులు ఏంటో వేస్తారు కదా ఫ్రెండ్స్, అందుకే మంచిగా వాష్ చేసుకోవాలి. మేమేమంటే కరోనా నుంచి ఎవరెవరైతే వెజిటేబుల్స్ వాష్ చేయడం ఇంత చేస్తారు ఫ్రెండ్స్, మేమైతే ముందర అంటే కరోనా రాకన్నా ముందర నుంచి అయితే మేమైతే ఇట్లా వెజిటేబుల్స్ తెచ్చాక అన్నీ అయితే కడిగేసుకుంటాం ఒకటేసారి గుళ్ళలో వేసుకొని. ఎందుకంటే ఫ్రెండ్స్ దాని మీద కెమికల్స్ యూజ్ చేస్తారు కదా, అవి వాష్ చేసుకోవాలి. ఏమన్నా కూడా అయితే ఫ్రెండ్స్ అలానే వాష్ చేయకని యూజ్ చేస్తారు, ఏమైనా కూడా వాష్ చేయక ఫ్రీజ్లో పెట్టి మళ్ళీ వాష్ చేసుకుంటారు. అలా అయితే అది అలానే జర్మ్స్ ఉండిపోతాయి కదా ఫ్రెండ్స్, బ్యాక్టీరియా దాని మీద. సో ఇక్కడైతే వాష్ చేయడానికి అయితే మంచిగా నీళ్ళల్లో వేసేసాము. ఇక్కడ ఇది ఏమంటే ప్రసాదం మా అక్క వాళ్ళ అంటే మా బావ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ కోడలు తెచ్చిచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే వాళ్ళు గంగకు వెళ్ళిండే ప్రసాదాలు వేయడానికి. అయితే ఇక్కడ ఇట్లా వానలు వర్షాలు స్టార్ట్ అయ్యాకే వెళ్ళి అంటే ఏమంటే గంగకు నైవేద్యం వేస్తారు. సో అది అయితే ఇక్కడ ఏమంటే బాగా తింటున్నారు, చాలా టేస్టీగా అయింది. అండ్ ఇక్కడ ఏమంటే విశారద వెళ్ళి ఏమంటే ఇక్కడ పానీపూరి తెచ్చిండే, విశాఖకు తినాలనిపిస్తుంది అయితే ఇక్కడ పానీపూరి తింటున్నాము మేమైతే. అండ్ అమ్మ ఏమంటే స్నాక్లు వల్ల ఏమంటే బజ్జీలు చేస్తుంది. సో ఇక్కడ ఆనియన్ బజ్జీ చాలా టేస్టీగా వస్తాయి అమ్మ చేసిన బజ్జీలు అయితే. ఈరోజు అయితే నైట్కి ఏమంటే డిన్నర్లో అది మటన్ కర్రీ ఉంది ఫ్రెండ్స్, వేడిగా చేసేసింది. బాగా ఏమంటే ఈవినింగ్ టైంకి ప్రసాదం తెచ్చిచ్చిండే కదా అదే తినేసారు, అందుకే ఎక్కువైతే అక్కర్లేదన్న మేము ఇక్కడ అందరం పానీపూరి ఇలా అలా తినేసాము. అందుకే బజ్జీలు వేసి అమ్మ అయితే వేడివేడిగా అన్నం అయితే ప్రిపేర్ చేసింది, మటన్ కర్రీ అయితే వేడిగా చేసేసింది. అండ్ ఇక్కడ అమ్మ కోసం అయితే మేము ఇక్కడ ఒక ఫ్రై అయితే రెడీ చేసేసినాము, అమ్మ అయితే వెజ్ కదా తిన్నది. అండ్ ఇక్కడైతే సో చూడండి బజ్జీలు మంచిగా రెడీ అవుతున్నాయి, మేమేంటే గరం గరమే తినేస్తున్నాం ఫ్రెండ్స్, వేడి వేడి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అమ్మ చేసిన అయితే చాలా ఇట్లా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్, సింపుల్ మెథడ్లోనే అమ్మ చేస్తుంది కానీ చాలా టేస్టీగా అవుతాయి ఫ్రెండ్స్. అవి ఏమంటే అమ్మ చేతి వంట అలానే ఉంటుంది కదా. సో ఇక్కడిది వ్లాగ్ ఏం చేస్తారు ఫ్రెండ్స్, వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.